బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తెలంగాణ జాగృతి శ్రేణులు సిద్దమవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన 50 మంది సభ్యుల అధ్యయన కమిటీ ఇప్పటికే కవితకు ప్రాథమిక నివేదికను అందజేసింది. వ్యూహకర్తలతో కలిసి కవిత ఈ నివేదికను పరిశీలిస్తున్నారు. అయితే పార్టీ అధికారిక ప్రకటన ఎన్నికల గుర్తు కేటాయింపు ప్రక్రియ పూర్తి కాకముందే మున్సిపల్ ఎన్నికలు రావడం అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పోటీకి ఉత్సాహం చూపుతున్న అభ్యర్థులకు కవిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ ప్రకటన లేనందున ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని, ప్రచార కార్యక్రమాలను స్వయంగా చూసుకోవాలని ఆమె సూచించారు. పోటీలో నిలిచే అభ్యర్థులకు తెలంగాణ జాగృతి తరపున కవిత పూర్తి మద్దతు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తెలంగాణ జాగృతి శ్రేణులు సిద్దమవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తేజస్విని, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసేందుకైతే ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి త్వరలో పార్టీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా జాగృతి తరఫున కొంతమంది అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటించకపోవడం, అదేవిధంగా పార్టీకి సంబంధించిన గుర్తు లేకపోవడంతో ఏ విధంగా పోటీ చేయాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు క్రితం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడుతూ తాము ఇంకా పార్టీ ప్రకటించలేదు, దానికి సంబంధించిన విధి విధానాలు కానీ అదేవిధంగా పార్టీ సింబల్ రాలేదు కాబట్టి ఎవరైనా ఇండివిజువల్ గా పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాము, వారి తరపున ప్రచారం కూడా చేస్తామంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువత అంతా కూడా రావాలి, అందులోనూ మహిళలు పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి రావాలంటే కూడా ఇప్పుడు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలో పనిచేస్తాయి. యువత కానీ అదేవిధంగా మహిళలు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారికి మద్దతు ఇచ్చేందుకు తాము ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వస్తామని చెప్పేసి వారి తరఫున ప్రచారం చేయడానికి కూడా తాను తన జాగృతి సంస్థ సభ్యులంతా కూడా వస్తారంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున కొంతమంది పోటీ చేసేందుకైతే సిద్ధమైన పరిస్థితి ఉంది. దాంతో ఒకవైపు పార్టీకి సంబంధించిన విధి విధానాలు సంబంధించి రూపకల్పన చేసుకుంటూనే ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు పోటీ చేసేందుకు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీ చేస్తే ఇండివిజువల్ గా పోటీ చేయాలి, ఇండివిజువల్ గా పోటీ చేస్తే వారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కూడా ఆమె ప్రస్తావించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉంది కాబట్టి తాను కొత్త పార్టీ పెట్టాలని చెప్పి భావిస్తున్నా. అందులో భాగంగానే విధి విధానాలకు సంబంధించి దాదాపు ఇప్పటికే ఒక అధ్యయన కమిటీ వేయడం జరిగింది 50 మందితో. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగా త్వరలో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి వాటిలో పోటీ చేయాలని చెప్పేసి చాలా మంది పార్టీకి సంబంధించిన శ్రేణులు కవితపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ గుర్తుగానే అదేవిధంగా పార్టీ ప్రకటించలేదు
విధి విధానాలు లేవు కాబట్టి ఇండివిజువల్ గా పోటీ చేయాలని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా కొత్త తరం వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి, అందులో భాగంగా యువత ఎక్కువగా రావాలి, అందులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో రావాలి. మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లో రాణించాలంటే తెలంగాణ జాగృతి అనేది ఒక వేదికగా మారుతుంది. కాబట్టి వారు ఎవరైనా వచ్చి తమను సంప్రదిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు, అదేవిధంగా వారి తరఫున ప్రచారం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉంది. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ జాగృతి తరఫున చాలా మంది పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్కు సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరఫున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో దిగాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. వారందరికీ కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కవిత టార్గెట్ అంతా కూడా అధికార పార్టీ కన్నా ఎక్కువగా ఇటు బీఆర్ఎస్ పార్టీనే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేయట్లేదు. అంటే 42% రిజర్వేషన్లు అమలు చేసి ముందుకు వెళ్తామని చెప్పి చెప్పట్లేదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు బీసీలను మోసం చేస్తున్నాయి. కాబట్టి జాగృతి తరఫున ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తామంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. త్వరలో రాష్ట్ర రాజకీయాలు అయితే కొన్ని సంచలనాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల దగ్గర నుంచే తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. గెలిచిన తర్వాత దానికి సంబంధించిన ఏ విధంగా అంటే పార్టీ తరఫున పార్టీ ప్రకటించాక వాళ్ళు దాంట్లో మెర్జ్ అవుతారా లేకపోతే వేరే పార్టీకి మద్దతు ఇస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే వారికైతే తెలంగాణ జాగృతి తరఫున తాను మద్దతు ఇస్తాను, అవసరమైతే ప్రచారానికి తాను కూడా వస్తా అంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే మున్సిపల్ ఎన్నికల బరిలో మాత్రం తెలంగాణ జాగృతి ఉంటుందని చెప్పేసి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.